నమస్తే. కొద్దిసేపటి క్రితమే శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అద్దంకి దయాకర్ కాలోజీ టీవీతో ఉన్నాడు. అసలు ఏం చేయబోతా ఉన్నారు, ఈ 6 సంవత్సరాల పదవి కాలాన్ని ఎట్లా ఉపయోగించుకోబోతా ఉన్నారు, ఇక ఎమ్మెల్సీగా మాత్రము కొనసాగుతారా లేదంటే ఇంకేదైనా ప్రమోషన్స్ ఉండబోతా ఉన్నాయా, అసలు ఏంటి అద్దంకి దయాకర్ చుట్టూకు సంబంధించినటువంటి ఆ యొక్క రాజకీయాలన్నీ మనం చూసాం. గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికైతే ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. అన్న నమస్తే. మొత్తానికి అద్దంకి దయాకర్ అను నేను అనేటువంటి విషయాన్ని మండలిలో మీరు కొత్త అక్కడ జరిగినటువంటి దానిలో ప్రమాణ స్వీకారం చెప్పడం, మీరు ఒక గొప్ప నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. 25% ఆఫ్ ది మీ యొక్క శాలరీని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు ఆ నిర్ణయం ఎందుకు వచ్చింది, ఆ నిర్ణయం ఏంటో మీ నోటి నుంచి చెప్పండి. ఇప్పుడు నాకు వచ్చే శాలరీలో ఫస్ట్ అయితే 25% పార్టీకి ఇవ్వాలని అనుకున్నా. ఒకటి ఏఐసిసికి ఒక 10%, తర్వాత 15% పిసిసికి. ఓకే. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలకు సంబంధించి కానీ పార్టీకి సంబంధించి కానీ గతంలో చాలా అభ్యుదయ భావాలు ఉన్న రాజకీయ నాయకులంతా కూడా ఆ పార్టీకి, ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి విరాళంగా ఆ పార్టీ వల్ల వచ్చిన పదవి కాబట్టి ఆ పార్టీకి కొంత షేర్ ఇచ్చేటోళ్ళు. అయితే మొదటగా నేను మా ఆవిడ కలిసి 50% చేద్దామా అని ఒక ఆలోచన చేసినాము. కానీ ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా ఇదంతా కొంచెం ఖర్చులు అవన్నీ ఉన్నాయి కాబట్టి 25% అంటే ఆల్మోస్ట్ అలా ఒక 50-60 వేలు ఉంటాయి. ప్రతి నెల జీతం నుంచే అది కట్ అయ్యేటట్టుగా పార్టీ అకౌంట్ గా యాడ్ చేసేసి పెట్టేసుకుంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు అయి పిల్లలు కూడా సంపాదించే పరిస్థితులు వచ్చినప్పుడు 50%, ఆ 25% తెలంగాణ ఉద్యమ అమరవీరులకు కానీ ఉద్యమ వాళ్ళకి కానీ దానికి సంబంధించి ఎట్లా అనేది ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అట్లా చేయాలని ఉన్నది. 25% అట్లా. సో ఎందుకంటే మనం సంపాదించేదాన్ని మొట్టమొదటి జీతం ఇది నాకు. అవును. ఇన్ని రోజులు మా ఆవిడ జీతంతో మమ్మల్ని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఆమె కొంత రిలీఫ్ అయింది కాబట్టి నా జీతం కొంత ప్రజల కోసం వెచ్చించాలనే ఒక ఆలోచన తప్పితే దీంట్లో పెద్ద గొప్ప కార్యమేం కాదు. చరిత్రలో చాలా మంది చేసిండ్రు మీరు చూస్తే. అవును. కమ్యూనిస్టులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అసలు మనకి ఏది ఉంటే అది ఇవ్వాలనేది. ఇప్పుడు భూదాన మూవ్మెంట్ కూడా ఎట్లా వచ్చింది, భూమి ఉన్న ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు 2 లక్షల పైనే వస్తుంది శాలరీ. ఎందుకు? మేము 1 లక్షతో బతికినాం. మేము ఎప్పుడు 12,000తో కూడా బతికినాం. ఒక రోజున 6,000 కూడా 6,000తో కూడా ఇక్కడే ఉన్నారు. ఇట్లాంటి ఒకసారి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దాదాపుగా 22-23 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉద్యమాల బాట మీరు కంటిన్యూ చేస్తూ వస్తా ఉన్నారు. చివరికి ఏదో ఒక క్షణంలో మీకు సంబంధించినటువంటి విషయంలో ఒక పదవి వచ్చింది, పొలిటికల్ పదవి. గతంలో ఉద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యం మీకు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత పిసిసి, ఆ తర్వాత పిసిసిలో రకరకాలైనటువంటి పదవులు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ చేతి దాకా వచ్చి మిస్ అయినటువంటి సందర్భం. చివరికి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే అద్దంకి దయాకర్ ఎట్లాంటి ఫీల్లో ఉన్నాడు? ఇప్పుడు అద్దంకి దయాకర్ అనే నేను అనే పదం వినాలని చాలా మంది ప్రజలు, అభిమానులు, తర్వాత 2 రాష్ట్రాల తెలుగుదేశంలో ఈ తెలుగు పదం అద్దంకి దయాకర్ ఎప్పుడు అంటాడు. ఓకే. అద్దంకి దయాకర్ అనే నేను అనే పదం ఎప్పుడు అంటావా అని చాలా మంది ఒక 10 సంవత్సరాల నుంచి అయితే అడిగేది. అంతకుముందు మూమెంట్లు ఉన్నాం కాబట్టి అప్పుడు రాజకీయ నాయకుని అవుతాం అనుకోలేదు. కానీ ఈరోజు మా జిల్లా ప్రధానమైన నాయకత్వం అంటే జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారిని, మన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు, వెంకటరెడ్డి గారు, తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, పద్మావతి గారు, బిఎల్ఆర్ గారు, తర్వాత చాలా మంది పెద్దలు అక్కడ ఆసీనులే. మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, అంతా మా జిల్లా అందరూ కలిసి అక్కడ నన్ను ఆశీర్వదించినట్టుగా నాకు అనిపించింది. అది ఇన్నేళ్ల పడ్డ శ్రమకు ఫలితం అనేది కాదు. ఇన్నేళ్లు పడ్డ శ్రమకు మళ్ళీ బాధ్యతను పెద్దగా ఇంకా నువ్వు పోరాడాల్సిన ఉన్నది అని చెప్పి నాకు ఒక బాధ్యతను అప్పచెప్పినట్టుగా నేను భావించిన. తప్పితే ఈ హోదాను అనుభవించడానికో ఏమంటారు ఎంజాయ్ చేయడానికో కాదు. ఇంకా ఇన్ని రోజులు సామాన్యంగా ఉన్న జీవితం కాస్త ఇప్పుడు ఇంకా వేగవంతంగా ప్రజల పక్షాన ఇన్ని రోజుల పాటు మీరు మీడియా ముఖంగా చాలా వరకు కాంగ్రెస్ పార్టీని డిఫైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను చెప్తూ వచ్చినటువంటి మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా మీ యొక్క ప్రస్థానంలో మొదటి స్టెప్ దేనిపైన మీ యొక్క ప్రస్థానం ఉండబోతున్నారు?
ఇప్పుడు అది పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ఉన్నది కదా, అవును. దానికి సంబంధించి ఇప్పుడే జులకంటి రంగారెడ్డి గారు 2 సభలు శాసనసభ శాసన మండలిలో ఇది ప్రత్యేక తీర్మానం చేసే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఒత్తిడి కాదు, మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చిపోయినారు. మా ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియా మీటింగ్ కూడా పోయింది కాబట్టి మొట్టమొదట ఆ విషయంలో ఆ కార్యాచరణ ఉంటుంది. రెండవది, నేను బేసికల్గా నల్గొండ జిల్లా అయినప్పటికి కూడా నన్ను హైదరాబాద్ లోకల్ స్టాండ్ పెట్టేదానికి అవకాశం ఉంది కాబట్టి ఓకే, ఒక 70-80 లక్షలకు సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో పీడితులు, బడుగులు, పేదలు, స్లమ్స్, వీటికి సంబంధించిన సమస్యలు, వాటికి సంబంధించి పరిష్కారం ఇక రాష్ట్ర స్థాయిలో అంటే ప్రభుత్వం తీసుకుపోయే పథకాలను జనంలోకి తీసుకుపోవడం, సపోజ్ బీసీ బిల్ కానీ ఎస్సీ బిల్కి సంబంధించి కానీ ఇతరత్ర ఏవైతే మేము ఈరోజు పథకాలు తీసుకొచ్చినా వాటిని మరింత ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకుపోవడం, ప్రతిపక్షాలు చేస్తున్న ఈ అసంబద్ధ అసత్య ఆరోపణలకు సంబంధించి ధీటుగా సమాధానం ఇవ్వడానికి ఈ హోదా కూడా ఉపయోగపడుతుంది. సో ఇది పార్టీ నా యొక్క ఏమంటాము సిన్సియర్ కమిట్మెంట్ను చూసి నాకు ఇచ్చిన ఒక అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి నాయకుని ఎదగడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. ఇప్పుడు హెచ్సియుకి సంబంధించినటువంటి ఇష్యూ బాగా జరుగుతూ ఉంది. ఆ హెచ్సియుకి సంబంధించినటువంటి ఏఐ ఫేక్ వీడియోల పైన, ఏఐకి సంబంధించినటువంటి యొక్క వీడియోస్ పైన కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది, దీనిపైన ఉక్కుపాదం మోపాల్సిందే, ఇట్లా ఏఐ అనేది కరోనా కంటే డేంజర్ అని చెప్పేసి. దీని విషయంలో మీరు కూడా పలు వీడియోలను రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, హెచ్సియు భూములకు సంబంధించి ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి విషయంలో, దీని విషయంలో స్పష్టత ఉంది అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది? అది ఇప్పుడు విచారణ వాయిదా అయింది. ఎస్, హైకోర్టుది. సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్స్ ఇస్తుందో చూద్దాము. కోర్టులు చట్టాలను పట్టి మనం నడుచుకుందాం. ఫారెస్ట్ యాక్ట్ ఏమున్నది, తర్వాత పర్యావరణకు సంబంధించిన చట్టాలు ఏం చెప్తున్నాయి, అంతర్జాతీయ గ్లోబల్ వార్మింగ్ సంబంధించి కూడా కొన్ని దీంట్లో ఇంప్లిమెంట్ అయితే అని అంటున్నాను. వాటిని అన్నిటి పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికీ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఏం చేయాలనే దాని దగ్గర నిర్ణయము అది వీళ్ళు వివాదాస్పదం చేసింది. ఓకే, కొంతమంది హెచ్యుకి ఇవ్వమంటున్నారు, కొంతమంది విద్యార్థులు అసలు అది మాదే భూమి అంటున్నారు, అసలు ప్రభుత్వానికి అక్కడ ఏం లేదు, ఒక ఆయన ఫారెస్ట్ ల్యాండ్ అంటున్నాడు, ఇంకొక ఆయన ఇంకో ఇవన్నీ కూడా కోర్టు చెప్తుంది కదా టెక్నికల్ గా. అవును, అవన్నీ చూసిన తర్వాత విద్యార్థులు కానీ ప్రజలు కానీ అనుమానం, 400 ఎకరాల భూమికే ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. 4,23,000 ఎకరాలు సేకరించింది కేసీఆర్. మరి అది ఎవడబ్బా సొమ్మని సేకరించింది? అభయారణ్యాలు, అటవీ ప్రాంతం, జనారణ్యాలు అంటే ఏంటిది? జనం లేని, ఇప్పుడు బ్రాహ్మణ అభివృద్ధి ఉండే ఏటిగడ్డ కృష్ణాపూర్ పక్కన ఒక పెద్ద గుట్టలు ఉంటాయి అక్కడ. ఓకే, అంటే నియోపోలిస్ కూడా అంతే కదా, నియోపోలిస్ అసలు ఈ మలడ సాగర్ స్ట్రెచ్ చూడు నువ్వు 8,000 ఎకరాల పై చిలుకు. ఓకే, నిమ్స్ కు సంబంధించి, ముచ్చర్లకు సంబంధించి కలెక్టరేట్లు, మన ఏంటి ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, బేగర్ నర్సింహులు అనే పిల్లవాడు 13 ఎకరాలు 13 గుంటల సబ్ స్టేషన్, 2వ సబ్ స్టేషన్ కూడా ఆయన తీసుకుంటే చనిపోయింది ఇక్కడ. ఓకే, విలేజ్ పేరు మర్చిపోయిన అక్కడ నేను దొంగతనంగా గోడలు దూక్కుడు పోయి పరామర్శ చేసి వచ్చిన రోజుల్లో 13 గుంటలకు చనిపోయింది. ఆయన పేరు పీరయ్య ఆయన పిచ్చి కార్చుకొని చనిపోయిండు. అదే ఆయన ఇంట్లోనే బొంద పెట్టుకున్నాడు. ఈయన రెడ్డి సంథింగ్ ఆయన కాల్చుకున్నాడు. అసలు లేని ఏఐతోని వీళ్ళు గ్రాఫిక్స్ చేసి నెమళ్ళు, డీర్లు, ఏనుగులు కొట్లాడుతున్నట్టు చూపించింది కదా. మనుషులు చేస్తే పట్టించుకోని వాళ్ళు ఇలా చిన్న పిచ్చుకలు చేస్తే కూడా అమ్మ మా ప్రాణం ఆడుతుంది అంటారు. 1000 ఏనుగులు తిన్న రాబంది ఏదో చేసినట్టుగా ఇట్లాంటి డ్రామాలు వీళ్ళకి ఆస్కార్ ఇవ్వచ్చు రోజుకొకటి. ఓకే, ఏం లేదు సప్పుడు చేయకుండా కేసీఆర్ కేటీఆర్ రోజు ఒకటి ఆస్కార్ పెట్టి రావాలి. ఏంటంటే ఏం లేదు, ఈ రోజు పెర్ఫార్మెన్స్ నువ్వు కూల్గా ఉన్నందుకు మీ వాడికి తిక్కలు వేసినందుకని పెట్టి రావాలి. కాబట్టి వీళ్ళు రెండు కూడా ఇద్దరు బీజేపీ బిల్లా రంగాలైనా బీఆర్ఎస్ బిల్లా రంగాలైనా ఇంకా డ్రామాలు ఆపండి. ప్రభుత్వము ఇప్పుడు హరగోపాల్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, తర్వాత మా మీనాక్షమ్మ కూడా దాని విషయంలో రివ్యూస్ చేస్తున్నారు. దాని విషయంలో ఏది మంచి అందరు అంగీకారయోగ్యమైంది అనేది చేస్తే ఈజీగా పోతుంది. కొంతమంది ఆల్ పార్టీ మీటింగ్ డిమాండ్ చేస్తారు, కొంతమంది ఫ్యాక్ట్ ఫైండింగ్ గురించి అంటున్నారు. ఒక 400 ఎకరాలకు సంబంధించి ఇంత చర్చ తీసుకురావడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప ఆలోచనే. కానీ ఈ ప్రజాస్వామ్యం 9 సంవత్సరాలు ఎడిపోయిందనే దాని దగ్గర నాకు డౌట్ వచ్చింది. ఓకే, కోర్టు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి ప్రతి వారం రివ్యూ చేస్తూనే ఉంది. అవును, ఎల్పీలు మర్జీ అయితే కూడా ఎప్పుడు మరి పట్టించుకోలేదు. అదేందో మరి
మా మీదనే అంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏదున్నా మేము ప్రజాస్వామ్యయుతంగానే స్పందిస్తాం. దాంట్లో ప్రజాకంటకంగా మారాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఏఐసిసి దృష్టిలో అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా కనబడుతుంది. ఈ 6 మంది ఎంపీ మినిస్టర్లకు సంబంధించినటువంటి భర్తీలో అద్దంకి దయాకర్ పేరు ఉంటుందనేటువంటి వార్తలు ఈ మధ్య చూస్తా ఉన్నాం. పలుమార్లు దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతూ వచ్చినాయి. అద్దంకి దయాకర్ కోసమే ఈ యొక్క కేబినెట్ భర్తీ అనేది పోస్ట్పోన్ అవుతూ వస్తుందనేటువంటి వార్తలు కూడా ఈ మధ్య కాలంలో కనబడతా ఉన్నాయి. దయాకర్కి అట్లాంటి సూచనాప్రాయమైనటువంటి విషయాన్ని ఏమైనా తెలియజేసరికి ఇప్పుడు గతంలో మొట్టమొదట ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో లేబర్ మినిస్టర్ ఏదో పెట్టి ట్రోల్ అయింది. అది మరి ఎంత మేరకు వాడటం తెలియదు నాకు. అంటే మీ లోపల ఉందా ఇప్పుడు లేబర్ అంటే మినిస్టర్? ఇప్పుడు లేబర్ అని లేకపోతే హోమ్ అనో లేకపోతే ఇంకో అనేది కాదు. మంత్రిగా అవ్వడానికి అనుకూలతలు అన్నీ ఉన్న నాయకుడిని నేను. ఓకే. ఇప్పుడు కోరుకుంటున్న వాళ్ళకంటే నేనేమి తక్కువ లేను. గతంలో మంత్రిగా అవుతామని మమ్మల్ని కూడా మా ముఖ్యమంత్రి గారు అన్న రోజులు కూడా ఉన్నాయి. భారీ బహిరంగ సభలలో ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ కాకపోతే బోసరాజు గారితో చేసినట్టు మంత్రిని చేసి ఎమ్మెల్సీ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా చేయబట్టి మంత్రి చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కానీ అది డిస్క్రిషన్ ఆఫ్ ది సీఎం అండ్ ఏఐసిసి. కొంతమంది ప్రాబబుల్ లిస్ట్ లో ఉంది నీదని కొంతమంది అంటారు. నేను ఎవరిని సంప్రదించలే. బట్ అర్హత లేనివి అనేది కాదు కదా. తెలంగాణ ఉద్యమం ఉంది, ప్రజా సంఘాల నాయకులుగా ఉన్నారు, ఇటు మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీని పదవిలో లేని కాలంలో మోసినటువంటి వ్యక్తిగా మీకైతే పేరు కనబడతాం. ఇప్పుడు ఈడ చాలా మంది అన్నది ఏంటంటే ఉద్యమ ఫేస్ మాకు లేక కనెక్టివిటీ ఏం ఎటు పోవాలో తెలుస్తలేదు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళలో ఉద్యమ అంటే తెలంగాణ మూవ్మెంట్ లీడర్స్ లేకుండా పోయిందని ఇప్పుడు ఈడ మనోళ్ళు అంటారు. అందరూ వీళ్ళు మల్లెపల్లి లక్ష్మయ్య గారైనా, కోదండరామ్ గారైనా, విశ్వేశ్వరరావు గారైనా, మన గోవర్ధన్ గారు ఉన్నారు ఈడ. అవును, సిపిఐ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నేను వచ్చే వరకు మన మహేష్ అన్న పోయిండు. ఇంకెవరు ఉన్నారు? జూలకంటి రంగారెడ్డి గారు ఉన్నారు. ఎవరితో కనెక్ట్ కావాలని మాకు ఇట్లా వస్తున్నది. కానీ నేను ఇప్పుడు ఇట్లా అడిగితే కొంతమంది అట్లా ఏదో దయాకర్ కప్పుడే మంత్రి పదవి మీద ఆశ ఉండొచ్చు అని అన్నారు. కానీ మరి పార్టీని రేపు డిఫెండ్ చేయాలంటే బలహీనమైన గొంతుకులతో బలమైన ప్రత్యర్థులు నెట్టెన్నుకోవాలి. రేపు ఇక్కడ బీజేపీ కూడా మాకు ఒక్కసారి ఛాన్స్ అని వస్తున్నది. అవును, రేపు బీజేపీని వ్యతిరేకించే ఆ స్థాయి నాయకత్వం ఇక్కడ ఉంది. మా ముఖ్యమంత్రి గారి మీద సీరియస్ అటాక్స్ చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు ఏఐలతో వచ్చిర్రు రేఖంగా. సో రేపు ఇంకేమి ఉపద్రవాలు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని చాలా శ్రమ కోర్చి ఆయనను నిలబెట్టుకోగలిగినాం. అవును, ఇలా ఇంత వ్యతిరేకతలో ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు. ఇంత బీజేపీని తట్టుకొని బీఆర్ఎస్ని తట్టుకొని ఆయన ముఖ్యమంత్రి కాగలిగిండు. అది నిలబడాలంటే కూడా ఆ స్థాయి అఫెన్స్ కూడా తనకు ఉండాల్సిన సందర్భం ఉంది. ఆ రోజు తను ఒక్కడే కొట్లాడుతున్నప్పుడు మేమంతా కూడా తనకు బాసటగా ఉండగలిగినాం. ఈ రోజు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మాలాంటి ఒక 4-5 గొంతులు ఉంటే బాగుంటుంది తనకు తోడుగా అని ఒక చర్చ మీడియా మిత్రులు కూడా తెస్తున్నారు. అది వారి అభీష్టం మేరకు ఉంటుంది. ఇప్పుడు ఏది మంత్రివర్గం కూర్పు అనేది ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలను అయితే ముఖ్యమంత్రిని బేస్ చేసుకొని ఉంటాయి. మా పార్టీలో ఏఐసిసి కన్సర్న్ తో ఉంటుంది. ముఖ్యమంత్రి అభిష్టం మేరకే ఉంటుంది. కాబట్టి ప్రాబబుల్ లిస్ట్ లో ఉన్నది రావచ్చు, వస్తుంది అని అంటే వస్తే మంచిది, రాదంటే వస్తే వద్దంటే అని మనమే వస్తే చేయలేని కూడా. ఇప్పుడు చేసినటువంటి ముఖ్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే అయినట్టు ఏది ఉంటే ఇప్పుడు ఇంకొక ప్రాంతం ఉండేది. అంటే మీకు ఒక ప్లేస్ మారిపోయేది ఉండేది. కానీ మీరు అప్పుడే సాటిస్ఫై చేసి ఉన్నారు కాబట్టి ఈ ఆలోచన చేస్తున్నారేమో అనుకోవచ్చాము కదా. ఈ ఆలోచన చేస్తే కూడా తప్పు లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే పార్టీని రేపు సెకండ్ జనరేషన్ లీడర్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. అంతా ఇప్పుడు సీనియర్స్ అయినరు, వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈ లెవెల్లో కొంత జూనియర్స్ యూత్ గా ఉండేటోళ్ళకి అవకాశాలు వస్తే మంచిది అనేది కూడా వస్తున్నది. కాబట్టి ఈ ముసుగులో గుద్దులాట ముచ్చట్లేం అక్కర్లేదు. మనం ఇస్తే కాదనేది లేదు. అడగంది అవ్వైనా బోవు పెట్టదు అనేటువంటి సామెత కూడా ఉంది. మీరు ఏఐసిసి పెద్దల దగ్గర మీకు సంబంధించినటువంటి ప్రొఫార్మాని మీ ప్రొఫైల్ ని అక్కడ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఒక మాట చెప్పడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చేమో కదా. చూద్దాం, ప్రయత్నం చేస్తా. నేను పెద్దల దృష్టి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత అంతా ఇదే ఇక మళ్ళా మంత్రి అని అంటున్నారు. సరే, ఇక నేనైతే నా ఉద్దేశం ఒకటే చెప్తుంది. కుల్లం దీంట్లో అదేం గతంలో ఉన్న చర్చ, ఇప్పుడు జరుగుతున్న చర్చ, ఇవన్నీ కూడా ఒకసారి నాకు అవకాశం వస్తే కూడా మంచిదేనేమో ఆలోచించండి అని పెద్దల్ని కలవడంలో కూడా తప్పేం లేదు. అవును. సో ఇప్పుడు వేరు పార్టీల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మంత్రులు కావాలని ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ విచారధార గట్టిగా తీసుకుపోవాల్సింది ఎవరు?
అంటే కాంగ్రెస్ ఐడియాలజీ ఉండాలి కదా. కాదు, అటు ఇటు తిరిగి వచ్చిన వాళ్ళకి కాలం మీద ఇంత ప్రేమ, ఇలా ఇంత ప్రేమ ఇట్లా ఉంటది. ఆ విషయాన్ని కలిసి వచ్చిన ప్రేమను, లేకపోతే కేసీఆర్ ని కలిసిన ప్రేమ. మేము కేసీఆర్ తో కలిసి ఉన్నా కూడా మేము కొట్లాడిన తీరు తెలుస్తుంది కదా ఎంత హ్యాష్ గా ఉండేది. ఎందుకంటే 14 ముందు వేరు, 14 తర్వాత పేకాటి బామార్ది అన్నట్టుగా కేసీఆరే ఉద్యమ సహచరుడు, రాజకీయమే ఎక్కడ కూడా తగ్గలే. చాలా మంది ఏంది కేసీఆర్ సన్నిహితులు ఉండి అన్నారు, ఎందుకు నీకు బాబుకి ఇంత వైరం ఎక్కడిది, ఇట్లా ఇంత కొట్లాట ఎక్కడిది అంటే, రాజకీయాల్లో అపరిచితుడు వచ్చి అన్యాయం చేస్తా అంటే ఇక్కడ మేము ఈ తెలంగాణ సమాజం కొరకు పోరాడి నీలాగా ముఖ్యమంత్రులమైన వాళ్ళం కాదు కాబట్టి. అవును, అసలు ఈ అవకాశాలు ఎవరు ఇవ్వాలి? ఈ కేసీఆర్ పార్టీ దాన్ని మోసినాం ఒకరోజు. అవును, ఆ మోసిన కేసీఆర్ పార్టీ మమ్మల్ని ఏం పట్టించుకోలే, అయినా మేము పట్టించుకున్నామా? కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఓడిపోయినా ఉన్నాం, ఎల్లగొడతామన్నా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీ బతుకు అనేది ప్రజల బతుకుతో ముడిపడి ఉన్నది. ఈ రాజ్యాంగం బతకాలి, ప్రజాస్వామ్యం బతకాలి అంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాష్ట్రాలు సౌత్ కు అన్యాయం చేస్తా అంటుండ్రు, వక్ఫ్ తో వచ్చేసి ముస్లింలకు అన్యాయం చేస్తా అంటుండ్రు, రేపు క్రిస్టియన్లను చంపేసి మేము కాదంటుండ్రు, ఇంకేదో చెప్తా ఉన్నారు. అంత వాళ్ళ ఇష్టం. ఇంకోటి ఏంది, ఈ మధ్య కొత్త కాలంలో కొత్తది వచ్చింది ఏంటంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చిన తర్వాత వన్ పార్టీని, ఇది మా ఎజెండా అనే కాడికి పోయింది. కాబట్టి మేముగా ప్రజాస్వామ్యం బతుకుండాలన్నా, హ్యుమానిటీ బతుకుండాలన్నా, కాన్స్టిట్యూషన్ బతుకుండాలన్నా కాంగ్రెస్ బతుకుండాలి. అందుకనే దయాకర్ లాంటి వాళ్ళు, మా బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు దీంట్లో ఉంటుండ్రు. ఎందుకంటే ఆ పార్టీతోనే వీటికి బతుకున్నది కాబట్టి మేము ఇంకా కొట్టాడాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పింది, కేసీఆర్ ఆయన కొడుకును ఆయన లాస్ట్ రోజుల్లో ముఖ్యమంత్రి చేసుకోక నష్టపోయిండని. ఓకే, ఇప్పుడు కొట్లాడాలంటే మాజీ మంత్రే కదా. అవును, ఆయన అన్నాడు కేసీఆర్ ఒక రోజు, ఏమన్నాడు, రాహుల్ గాంధీ గారిని లాస్ట్ 2 years లో ప్రధానమంత్రిని చేసి ఉంటే సీనియర్ ప్రధానమంత్రి అవు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గా సంబోధించాల్సి వచ్చు మోడీ. కానీ ఏమంటుండే, ఇప్పుడు నువ్వు ఎంపీవే లేకపోతే ఇట్లా అంటుండు. అట్లనే ఇప్పుడు మేము ఎమ్మెల్సీలుగా ఉన్నాం, ఎమ్మెల్సీలుగా లేనప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీలుగా అయినాం ఖచ్చితంగా. కానప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీల కంటే కూడా మంత్రుల కంటే కూడా గట్టిగానే కొట్లాం. ఇప్పుడు ఎమ్మెల్సీలు అయినా కొట్లాడతాం, రేపు మంత్రిని చేసినా కొట్లాడతాం, మంత్రి చేయకపోయినా కొట్లాడతాం. కానీ చేయాలన్నా వద్దా నువ్వు అడిగితే చేస్తే నష్టం ఏందని నేను అంటా. అంటే మీకున్నటువంటి యొక్క క్యారెక్టర్ కానివ్వండి, మీకున్నటువంటి ఐడియాలజీ ఒకటే పార్టీ, అప్పుడు చేసి ఆ తర్వాత మలమహనాడు అదంతా కూడా క్యాస్ట్కి సంబంధించి మీరు చేసేటువంటి పోరాటం, అది హక్కులకు సంబంధించింది. కానీ పార్టీల పరంగా చూసుకుంటే సింగిల్ పార్టీ కనబడుతుంది. సింగిల్ పార్టీ అనేటువంటి విషయాన్ని అధిష్టానం గుర్తించడానికి అవకాశం కనబడుతుందా? నేను అసలు రాజకీయాలు ఎజెండాలోనే లేని రోజుల్లో రాజకీయం కాంగ్రెస్ ఎంచుకునేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఓకే, కాంగ్రెస్ ఆలోచన విధానం నా ఆలోచన విధానానికి దగ్గరగా ఎందుకుందంటే, నేను పూలే అంబేద్కరిస్ట్. ఆ పూలే అంబేద్కరిస్ట్ ఐడియాలజీని కాంగ్రెస్ పార్టీ అనుసరించగలుగుతున్నది. ఇప్పుడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, బాపు సంవిధాన్, భీమ్ సంవిధాన్, ఇవి అన్ని నాకు కనెక్టింగ్. అవును, ఇక నా ఐడియాలజీతో నా పార్టీ ఉన్నాక నేను ఇంకొక ఆడికి పోయి పరా ఇంటికి పోయి ఇంత బో పెట్టడం అని ఎట్లాడుగా అంటే మీనాక్షి నటరాజన్ ఒకటి కోరుకుంటున్నట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఫస్ట్ స్పీచ్ లోనే ఆ మాట మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎవరైతే మొదటి నుంచి ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే గాంధీ ఐడియాలజీ, కాంగ్రెస్ ఐడియాలజీతో ఉన్నారో వారికి ఇక్కడ ప్రముఖమైనటువంటి స్థానం ఉంటుంది అనేటువంటి మాట తెలుస్తా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ 6 మంత్రి పదవుల భర్తీ విషయంలో కూడా మీనాక్షి నటరాజన్, పిసిసి, ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో మాట్లాడుకోవాలనుకుంటే మీ పేరు అక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు, కాదని లేము. కానీ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మా నెత్తిన పాలు పోసినట్టే. ఓకే, కానీ నా రాజకీయ జీవితం చాలా మంది ఏందో బీఆర్ఎస్ తో ఉన్నట్టు ఇంకోటి అంతా ఉన్నట్టు అయిపోయాడు. నా రాజకీయ జీవితం స్టార్ట్ విత్ 2014 మార్చ్. దామోదర్ రాయన గారు నన్ను ఎలక్షన్ టైంలో జాయిన్ చేసుకుని నా రాజకీయ జీవితం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నది. అవును, ఇప్పుడు నేనున్నప్పుడు బీఆర్ఎస్ కాదు, జేఎస్లు ఏ పార్టీలు ఉన్నాయి? బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఐఎల్ నో డెమోక్రసీ ఉంది పార్టీలు. అవును, మరి బీజేపీ ఎవరు అంటలేరు. ఎందుకంటే బీజేపీ అంటే ఏదో మేము పాకిస్తాన్ అని చెప్పేసి కూడా ట్రోల్స్ అయితే ఉంటాయి కదా, చేస్తారు. కానీ కిషన్ రెడ్డి మాకు ఎంత దగ్గర మిత్రుడు. ఆయన ఓదార్పు యాత్ర చేస్తే కూడా నేను ఆయన ఓదార్పు యాత్రలో మన ఛత్తీస్గఢ్ సీఎం వచ్చిండే అప్పుడు నేను పాల్గొన్నా. ఓకే, ఏదో ఉండే ఆయన పేరు మర్చిపోయినప్పుడు.
అంటే వాళ్ళ మీటింగ్లు కూడా మాకు వేరు కావు. జేఏసీ తెలంగాణ కోసం ఎవరంటే వాళ్ళతో కలిసినాం. కానీ నా రాజకీయ జీవితం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిహాసానికి కూడా బీజేపీ వాళ్ళ దగ్గరకు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరకు పోలే. వ్యక్తిగత మిత్రులు ఉంటారు. అవును, వాళ్ళు పాలిటిక్స్ వ్యక్తిగతం. కాబట్టి అక్కడ నేను చాలా కరాఖండిగా ఉంటాను. ఎందుకంటే కమ్యూనిస్టుల మాదిరిగానే ఉంటాను. వాళ్ళు కమ్యూనిస్టు గీత దాటరు. దాటిందంటే ఇక లెటో పోతారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇగో ఇది నా సామాజిక ఎజెండా. మాలమానాడు అధ్యక్షునిగా ఇప్పుడు మా సుధాకర్ ఇన్ని ఉండగా మీ ముందే ఉన్నారుగా, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కార్యాచరణ వాళ్ళు మిమ్మల్ని ఒక టైంలో తుపాకి పట్టి కూడా పిలుద్దామని అంత లెవెల్లో ఉండే. కాలోజీ టీవీ కూడా ఫోన్ చేసి మాలమహానాడు ఏంటి అనేది అడగండి అంటారు. వాళ్ళ ఎజెండా వాళ్ళది. అక్కడ నేను ఎక్కడైనా వాళ్ళని అడ్డం పడను. నేను మాలమహానాడు ప్యాట్రన్ గా ఉంటా. నన్ను ఇక తెలంగాణకు ఉంచితే బాగుండదు, నేను ఎటెటో ఉంటాడని జాతీయ అధ్యక్షుడని చేసిండ్రు. వాళ్ళ కార్యాచరణ వాళ్ళు తీసుకుంటారు అంతవరకు. ఎందుకంటే నేను నా ఆర్గనైజేషన్ విషయంలో నేను ఇన్వాల్వ్ కాను. వాళ్ళు సంస్థగా తీసుకునే నిర్ణయాలు వాళ్ళు ఏం తీసుకున్నా నేను కాదు. కానీ నేను వ్యక్తిగతంగా నేను వాళ్ళకి చెప్పిన, ఎందుకు నేను ఎవరితో వ్యతిరేకంగా పోరాడని, నేను రాజకీయ పక్షంగా ఉన్న నా పార్టీ నిర్ణయాన్ని నేను సమర్థించుకోవాలంటే మా పార్టీలనే జిల్లా అధ్యక్షులు, స్టేట్ కమిటీలు ఎన్నంతా హెరాస్ చేసిండ్రు, మామూలుగా చేయలేదు. అయినా కూడా నేను కట్టుబడి ఉంటాను. కాంగ్రెస్ అని ఉన్నప్పుడు మళ్ళీ నేను పరిపరి విధాలు ఉండలేను. కాంగ్రెస్ ఐడియా, నా ఫేస్, నా వాయిస్ ఎవరు ఎక్కడైనా నువ్వు 2 తెలుగు రాష్ట్రాలలో ఏ దేశంలో ఉండని అద్దంకి దయాకర్ అనగానే కండువా కప్పుకొని కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు నేను ఇది వేసుకున్నా, ఇది యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిది, కానీ ఇది వేసుకున్నా కూడా కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ చాలా హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో చాలా హామీలు కనబడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడితోనే మీరు హెలికాప్టర్లో తిరిగి సైతం అప్పుడు ఓట్లు వేయమని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు చట్టసభల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి చట్టసభల్లో మీ పైన ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్ని ఎట్లా బేర్ చేయగలుగుతున్నారు? అయితే ఎట్లా వైపు మీరు ప్రజల పక్షాన ఉంటారా, పార్టీని డిఫైన్ చేసే దానిలోనే ఉంటారు? పార్టీ పథకాలు బలంగా రేవంత్ రెడ్డి గారితో పాటు క్యాబినెట్తో పాటు నాలాంటి వాళ్ళందరం తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ప్రజా గొంతుకగా మండలిలో ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గ టీంతో కూడా అంశాలు తీసుకురావడం అనేది నాకు ఈజీ. ఓకే, అందరు నాకు తెలిసిన ఆత్మీయులే, దాంట్లో పార్టీ మంత్రులైనా ఇటు కొలీగ్స్ అయినా ఎవరైనా. కాబట్టి వాళ్ళ దృష్టికి నేను తీసుకపోతే ఈజీగా చేయగలను. ఒకటి మండలిలో ప్రశ్నలు అని అంటే ప్రజల కోణం నుంచి మనం ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు చేసినా కూడా దాన్ని కన్వే చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రజా ఉద్యమాలతో వచ్చిన వాళ్ళకు ఉండే వెసులుబాటు ఏంటంటే విస్తృత సామాజిక ప్రయోజనాలు ఉండే నాయకుడిగా నేను పని చేసుకోవడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే చాలా రోజుల నుంచి ప్రజలు ఇది ఎదురు చూసి తను ఉంటే బాగుండు, తను ఉంటే బాగుండు, తను ఉంటే బాగుండు అని నోట్లో నాణ్య పేరు అయింది. అది ఇప్పుడు నాణ్య పేరు కాక నాని ఉంటే నాని అవుతుంది. కాబట్టి ఇప్పుడు కొట్లాడి నేను ప్రభుత్వంతో నేను పరిష్కారానికి కృషి చేయాలి. ప్రజల్ని కూడా సబటైజ్ అంటే వాళ్ళను కన్విన్స్ చేసే ఒక ప్రయత్నం చేయాల్సిన సందర్భం ఉంది. ఇవి రెండు కనుక నేను చేస్తే జేఏసీలో అప్పుడు ఒక 30 years old ఫెలో ఉండి ఎట్లా నోట్లో నాలుకగా ఉండి అటు కేసీఆర్ గారికి ఇటు చంద్రబాబు గారికి మధ్యవర్తిగా ఉండి ఆ పుస్తకం కూడా వస్తుంది ఇప్పుడు, అది తెలుస్తుంది. అంత చిన్నతనంలోనే చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఒక మంచి నాయకునిగా ఎదగడానికి నాకు సమాజం అవకాశం ఇచ్చింది. నా పార్టీ దాన్ని వెన్నుదట్టింది. డెఫినెట్ గా మంచి అవకాశాలు ఇస్తుంది. పెద్ద అవకాశం ఇస్తానని మా ముఖ్యమంత్రి గారు వచ్చేసింది. ఇంకా మంచి అవకాశాలు ఇవ్వచ్చు. కాబట్టి నేను ఇదే ఓపికతో, ఇదే సంయమనంతో, ఆతృతతో లేకుండా, ఆదుర్త లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాను. ఇదే సందర్భంలో మీకు ఎమ్మెల్సీ రావడానికి చాలా మంది కష్టపడాల్సి వచ్చిందని కాలోజీ టీవీకి ఇంటర్నల్ గా వచ్చినటువంటి సమాచారం. వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అందరూ సహకరించిండ్రు. వీళ్ళు వాళ్ళని పేరు కాదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే చాలా దానికి శ్రమ కోర్చిండు. మా డిప్యూటీ సీఎం గారు అయితే చివరి దశలో కూడా చాలా చేసిండు. కానీ ఏఐసిసి దృష్టిలో అది ఉన్నది కాబట్టి ఉన్న ఫలంగా మనకు మంచి అవకాశం వచ్చింది. సరైన సందర్భంలో సరైన పదవి ఇచ్చిండ్రు, సరైన పరిస్థితి నాకు తెచ్చిపెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి నేను కృతజ్ఞత చెల్లించే రోజులు అనేది చెప్పగలను. మీకు ఇంట్లో ప్రెజర్ తగినట్టేనా? ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు ఇప్పుడు వారిని తీసుకొచ్చిన కదా మా సతీమణి, మాట్లాడిపి ఆమెను కూడా రేపు తను పుట్టిన కమ్యూనిటీతోని ఉద్యమాలు చేయించాలి.
సామాజిక ఉద్యమాలు చేయించాలి. దాన్ని ఇప్పుడు ఆ కోణాన్ని ఎట్లా ఆవిష్కరించాలి అనే దాని మీద ఉంది. ఎందుకంటే సామాజిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాల తర్వాత ప్రాక్టీసింగ్ తీసుకొచ్చి చిన్నగా ప్రజా జీవితంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తను కూడా రేపు సమాజంలో మంచి పేరు తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి కూడా చేయాల్సిన సందర్భంలోకి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి అద్దంకి దయాకర్ సతీమణి నాగమణి గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వదిన కూడా మనతో పాటుగా ఉన్నారు. వదిన, అసలు ఏంటి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారంట, అసలు డబ్బులు వస్తున్నాయంటే రావాలి అనుకునేటువంటి దాని నుంచి వెళ్ళి మీరు పార్టీకి ఇంత సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అది ఎప్పటి నుంచో ఉంది, పుట్టుకలోనే ఉంది. అయితే ఒక రకంగా ఇది నా దగ్గరే కాపీ కొట్టిండు ఆయన. ఓకే, అంటే నేను రీసెంట్ గా మొన్ననే విఆర్ఎస్ ఇచ్చా నవంబర్ లో. అయితే నాకు పెన్షన్ వస్తుంది కదా, అయితే నువ్వు ఎకనామికల్ గా సెటిల్ అయిపోతే ఈ పెన్షన్ నేను మంచిగా చదివే పిల్లలకి స్కాలర్షిప్ గా ఇస్తా అని అన్నా అనమాట. నేనెందుకు చెయ్యొద్దు అని ఆయన కూడా పార్టీకి, మరి పార్టీ ఇంత చాలా కష్టంలో ఉంది కదా ఇప్పుడు, పాపం వాళ్ళకి కూడా పార్టీ నేషనల్ వైడ్ గా నడపాలంటే అంత కార్యకర్తలను చూడాలంటే ఎకనామికల్ గా కూడా అవసరం. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం మంచిదని నేను కూడా సలహా ఇచ్చిన. చివరికి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం అయింది. అక్కడ మీరు పక్కన కూడా ఉన్నారు. ఎట్లా ఉంది మీ భావోద్వేగం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కాలం ఈ రోజు వచ్చింది? దానికైతే చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము అని కాదు, యావత్ తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ కూడా ఎదురు చూసిన శుభ తరుణం కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అయినా. సో ఈ రోజు పదవి వచ్చింది, ఎట్లా అంటే వచ్చినందుకు తను ఎట్లా హ్యాపీగా ఉన్నారో అంతే హ్యాపీగా జనానికి కూడా మరింతగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. అద్దంకి దయాకర్ అనేటువంటి పేరు కూడా వస్తా ఉంది ఈ మధ్య కాలంలో. దాదాపుగా ఎమ్మెల్సీ ప్రకటన కంటే ముందు ముఖ్యమంత్రి కూడా పలు స్పీచెస్లలో చెప్పినటువంటి సందర్భం కనబడతా ఉంది. బహిరంగ సభలలోనే మాట్లాడడం జరిగింది. మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆశ ఉందేమన్నా? ఇప్పుడు ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండని వాళ్ళు ఉంటారా, ఇస్తామంటే వద్దనేటోళ్ళు ఉంటారా ఎవరన్నా. కాకపోతే ఏంటంటే అంటే ఇలాంటి వ్యక్తికి, మా వారి లాంటి వ్యక్తికి ప్రజా ఉద్యమంలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, పొలిటికల్ గా మంచిగా ప్రజల వాయిస్ అయితే తన గళాన్ని ఎప్పుడు వినిపిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన క్రెడిబిలిటీ ఉంది, లేదని కాదు. కానీ అధిష్టానం దృష్టిలో కానీ, మన ఇక్కడ స్టేట్ లెవెల్ మన సీఎం గారి దృష్టిలో, మంత్రి మండలి దృష్టిలో ఆయనకి ఎలాంటి ప్లేస్ ఇవ్వాలో, ఎలాంటి పొజిషన్ ఇవ్వాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, మనం చెప్పితే కాదు కదా. ఇలా అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తికి మనం ఇస్తే న్యాయం చేసిన వాళ్ళం అవుతాము, జనానికి మరింతగా పార్టీని బతికించిన వాళ్ళం అవుతాం అనుకుంటే ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. దాన్ని మనం ఏం చేయలేము, దానికి మన నిర్ణయం అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఇస్తే మనం చేయడానికి అయితే రెడీ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీ అంచనా మేరకి తెలంగాణ రాష్ట్రంలో చాలా హామీలు ఇచ్చున్నారు. మీరు కూడా ఒక టీచర్గా పనిచేస్తున్నారు, మీకు కూడా సొసైటీ మీద అవగాహన. ఇప్పుడు అద్దంకి దయాకర్ మీ భర్త పైన ఉన్నటువంటి ప్రస్తుతం తక్షణం ఉన్నటువంటి ప్రెజర్ ఏమనుకుంటున్నారు? ఏ పని చేస్తే బాగుంటున్నారు? ఇప్పుడు ఒక్క 1 year అయిందండి పరిపాలనలోకి వచ్చి, కాంగ్రెస్ పరిపాలనలో వచ్చి 1 year అయింది. ఇంకొంత టైం ఇవ్వండి. ఇప్పుడు 10 years ఏం చేసిరు అనేది ఎవరు సరిగ్గా అడగలేదు ఆ రోజు. మరి ఎందుకు అడగలేదు తెలియదు. 1.5 year అయిందో లేదో గట్టిగా అందరూ వచ్చేసి అడుగుతున్నారు సోషల్ మీడియాలో, అక్కడిక్కడ ట్రోల్ చేస్తున్నారు. HCU ఇష్యూ కూడా చాలా వరల్డ్ వైడ్ గా, అసలు మా చిన్న పాప ఏది పట్టించుకోదు, తనకు కూడా రీచ్ అయ్యేటట్టు పోయింది. అది అంత వైరల్, అంత ఫేక్ ఎందుకు వైరల్ చేస్తున్నారు? ఏఐని యూజ్ చేసి పార్టీ పవర్ లో వచ్చినందుకు వాళ్ళకి ఎంత కోపం ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా పడేయాలనే కోపంతో చేస్తున్న ఇవి ట్రోల్సే గానీ ఇది నిజమైనవి కావు. ప్రజలందరూ గమనిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా 6 పథకాలు ఇచ్చిందండి, మెల్లగా ఇస్తుంది ఒకదాని తర్వాత ఒకటి. మీరు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి? మీరు లక్షల్లో అప్పులు చేసి మీరు ప్రజలకు ఇప్పుడు సర్వీస్ చేయండి అంటే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కి ఎంత ప్రాబ్లం అవుతుంది? దానికి కూడా టైం ఇవ్వండి. ఈ 5 years టైం ఇవ్వండి. అన్ని పథకాలు వాళ్ళు సక్రమంగా చేస్తేనే మళ్ళీ గెలిపించండి. మీ చేతుల్లో ఉంది, అది ప్రజల చేతుల్లో ఉంది. ఓటు ప్రజలే నిర్ణయిస్తారు. మీరెందుకు తొందరపడుతున్నారు? అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారో, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ టైం అని అంటారు. మొత్తానికి
ఒక్క రూపాయి కూడా ఇంట్లోకి తెచ్చిండా తేలేదా అనేది గతంలో కాలోజీ టీవీ అడిగితే నాకే జీతం వచ్చింది నేనే సాధిన అన్నారు. ఇప్పుడు అన్న జీతం తెచ్చడానికి అవకాశం ఉంది, మీకు సంబంధించినటువంటి పింఛన్ కూడా రాబోతా ఉంది. ఎట్లా ముందుకు పోదలుచుకున్నారు? ఇంకేదైనా ఆలోచనలు ఉన్నాయా? నిజంగా చెప్పాలంటే ఆయనకు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చులు పెరిగినాయి. పిల్లలు పెరిగిరు కదా, ఒక ఆమె అమెరికాలో చదువుతుంది, ఇంకో ఆమె కూడా BBA చేస్తుంది మన పంజాబ్ లో, బాబు 8th స్టాండర్డ్ HPS లో. మేము ఎక్కడ కూడా మన రిజర్వేషన్స్ వాడలే, SC/ST ఇద్దరం అయినప్పటికీ నేను వాడుకున్నా, ఆయన స్టడీస్ కి వాడుకున్నారని మేము రిజర్వేషన్స్ కూడా వాడలేదు. మన కష్టంతోనే మనం చేద్దామని అనుకున్నాము. సో ఇప్పుడు ఆయనకి జీతం మాత్రమే వస్తుంది. ఇన్ ఫ్యూచర్ మంచిగా ఎకనామికల్ గా సెటిల్ అయితే మరింతగా జనానికి చేయడానికి అయితే ముందుంటాం ఇద్దరం. ఇంటి పోరు అనేది చాలా వరకు ఎట్లా అంటే భార్యాభర్తకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైనా తగ్గబోతా ఉందా? దయాకర్కి ఏమైనా ప్రెజర్ తగ్గబోతా ఉందా? అంటే పార్టీ పదవి అనేది కాకుండా ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, మండలి పదవి కూడా వచ్చింది. ఓకే, అయితే దీనికి చాలా సంతోషం. ఇంటి పోరు ఏ రోజు లేదు ఆయనకి. ఏ రోజు నువ్వు ఏమన్నా చెప్పు, టేక్ ఇట్ ఈజీగా తీసుకునే వ్యక్తిత్వం ఆయనది. ఏ రోజు ఆయన మనసు మీద తీసుకుని మా ఆవిడ ఇట్లన్నది, మా పాప ఇట్లన్నది అని ఎప్పుడు ఫీల్ అవ్వరు. అవును నిజమే కదా, నేను చేసేది నేనేం చెయ్యట్లేదు పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం అని తనకు తెలుసు. ఇంత పెద్ద లీడర్ ఆయనకు తెలీదా? సో ఆయనకి ఏ రోజు కూడా ఆయన అంటే అంత హార్డ్ గా ఏం తీసుకోలేదు ఎప్పుడు కూడా. ఇంటి పోరు ఏ రోజు లేదండి. ఇంటి పోరు ఒకవేళ ఉండింటే ఈ 21 సంవత్సరాలు ఆయన పాలిటిక్స్ చేయకపోయేది, ప్రజా జీవనంలోకి ఉండకపోయేది, ఇంత పేరు రాకపోయేది. అది గమనించాలి. ఏ రోజు కూడా ఆయనకి ఇంటి పోరు లేదు. ప్రతి దాంట్లో కూడా నా సహకారం ఉండబట్టే ఈ రోజు ఈ స్థాయికి వచ్చి. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా AICC పెద్దలు కూడా అద్దంకి దయాకర్కి MLC రావడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, కృషి చేయాల్సి వచ్చింది. మీరు కూడా ఢిల్లీకి పలుమార్లు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దయాకర్తో పాటుగా మీరు కూడా పోయినటువంటి సందర్భాలు. ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే? మొదటిసారిగా మా వారికి టికెట్ ఇచ్చి పొలిటికల్ లైఫ్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి, మరియు రాహుల్ గాంధీ గారు కూడా రెండోసారి 2018 లో తను టికెట్ ఇచ్చి తనని మళ్ళీ గెలవాలని కోరుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ కాబట్టి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక మేడంకి, అందరికీ. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో తను కూడా ఏంటంటే ఏది వాస్తవము, ఎవరు లీడర్స్, ఎవరు ప్రజానాయకులు, పార్టీ నుండి ఎవరు హార్డ్ గా వర్క్ చేస్తున్నారని చూసి తను కూడా నిర్ణయం తీసుకోవడం అనేది మంచి పరిణామము. సో అట్లాగే మన మంత్రిమండలి మంత్రులకి మరియు రేవంత్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే కష్టపడి పనిచేసిండని అన్నకు తెలుసు కాబట్టి ఆయన ఎట్లయినా MLC చేసుకోవాలని చాలా గట్టిగా కృషి చేసి, దాంట్లో డిప్యూటీ CM గారు ఉన్నారు, ఉత్తమ్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ ఒక్కరని కాదు, సీతక్క గాని, సురేఖ మేడం గాని అందరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా మా వారు చేసే కార్యక్రమాలకు, ప్రజా కార్యక్రమాలకు మరింతగా అందరూ సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. చివరిగా మీ కొలీగ్స్, మీతో పాటుగా టీచింగ్ చేసినటువంటి కొలీగ్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ భర్తకి MLC వచ్చినటువంటి నేపథ్యంలో? నిజంగా వాళ్ళకే వచ్చినట్టు ఫీల్ అవుతారు అందరూ కూడా. అంటే నేను ఒక టీచర్ కాబట్టి, వాళ్ళ కమ్యూనిటీ నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి, అరే మా అమ్మాయి వాళ్ళ అంటే మా టీచర్, మా కొలీగ్ వాళ్ళ ఆయనకి MLC వచ్చింది, సో మాకు వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయ్యి కొంతమంది మన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి కూడా రావడం జరిగింది. సో దానికి మాకు చాలా సంతోషము. సో మా అచీవ్మెంట్ లో ప్రతి ఒక్కరి భాగం ఉందండి. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు లేరని లేరు, ప్రజలు ఉన్నారు, మీ మీడియా ప్రత్యేకంగా ఉంది, మీ మీడియా 20% ఉంది. ఎందుకంటే ఆయనను వెల్వెట్ చేసి ఆయన చేసిన కృషిని గుర్తించిన మీడియాకి కూడా ప్రత్యేకమైన కాబట్టి మీడియా తీసుకుంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు కృషి చేసిన దాన్ని కూడా పబ్లిసిటీ చేయాలి కదా, చేసే సాధనం కూడా ఉండాలి, ప్రజలకు కూడా రీచ్ అవ్వాలి కదా. ఇప్పుడు పలానా వ్యక్తి ఇంత పని చేస్తున్నాడు, ప్రజల కోసం ఇంత త్యాగం చేస్తున్నాడు, ప్రజల కోసం ఇంత పోరాటం చేస్తున్నాడు, అది రీచబుల్ అవ్వాలంటే మీ వల్లనే అయ్యింది. కాబట్టి మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మీరు ఏవైతే డిమాండ్స్ పెట్టిరో గవర్నమెంట్ లో, మేము అవన్నీ కూడా అంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి సీఎం దగ్గరికి ఈ విషయాలన్నిటిని ఆయన తీసుకెళ్తారు. దాని మీద చర్చ జరుగుతుంది. కంపల్సరీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే కార్యక్రమాలు చేపడతామని. నాగమణిని ఒక ఉద్యమకారిని చేయబోతున్నా అని కొద్దిసేపటి క్రితం దయాకర్ అని చెప్పిండు. నిజంగానే అట్లాంటి స్పిరిట్ తో ముందుకు పోబోతా ఉన్నారా? మీకు సంబంధించినటువంటి హక్కుల కోసం, మీకు సంబంధించినటువంటి పోరాటాలు చేయబోతా ఉన్నారా? అయితే ఒక రకంగా ఈ రోజు కొత్తగా ఉద్యమకారిని కాదు నేను. ఒక ఉద్యమకారుణ్ణి తయారు చేసిన వాళ్ళు ఉద్యమకారులు అవడంలో పెద్ద విశేషం ఏమి ఉండదని
ఓకే 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 అంటే దయాకర్ అన్న ఉద్యమకారుడు ఏంటంటే దాని వెనకాల సతీమణి నాగమణికి ఆబ్వియస్ సంబంధించినటువంటి గా ఉంటది ఆబ్వియస్ గా బేస్ లేనిది ఎవరు ముందుకు వెళ్ళలేరు. సో ఏంటంటే నేను కూడా యాజ్ ఏ టీచర్ గా నేను కూడా పిల్లలకి సోషల్ గా వర్క్ చేస్తున్నట్టే కదా. Yes. ప్రజలకి ఎప్పుడైనా కూడా ఏదో ఒక సెక్టార్ లో పనిచేస్తాం మనం. మీ మీడియా ఉంది, మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో ప్రజల తరఫున మాకు కూడా మేము టీచర్ గా యాజ్ ఏ టీచర్ గా నాకు కూడా సమాజం పట్ల అవే బాధ్యతలు ఉంటాయి. సో నేను అక్కడ ఎట్లా నిర్వర్తించిండో ఈ రోజు ప్రజా జీవితంలో కూడా నేను అలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రజలకు మరింతగా దగ్గర అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అదే ఎస్ ఇదే అద్దంకి దయాకర్ సతీమణి నాగమణి చెప్తున్నటువంటి మాటలు. అలాగే దయాకర్ అన్నకు సంబంధించినటువంటి విషయంలో కూడా లేబర్ మంత్రి అనేటువంటి చర్చ జరిగింది గతంలో. నిజంగానే నాకు ఎలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అసలు నేను చేసినటువంటి పోరాటం తక్కువ ఉందా, నేను చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం చేసినటువంటి సేవలు తక్కువ ఉన్నాయా, అసలు ఏ విషయంలో కూడా నేను తక్కువగా అనేటువంటి మాటనైతే దయాకర్ అన్న చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా మంత్రి వర్గంలో చోటు లభిస్తుందనేటువంటి ఆశాభావంతో కూడా ఇరువురు అటు దయాకర్ అన్న అలాగే దయాకర్ అన్న సతీమణి ఇద్దరు కూడా ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. చూడాలి మరి ఇంకా కొద్ది రోజులలో జరిగేటువంటి ఆ మంత్రివర్గ విస్తరణలో పేరు ఉంటుందా లేకపోతే ఇంకేదైనా ఆలోచన చేస్తుందా ఏఐసిసి అధిష్టానం అనేది కొద్ది రోజుల తర్వాత మాత్రమే తెలుస్తుంది.